చైనాలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. దక్షిణ చైనాలోని గ్వాంగ్జౌను సుడిగాలి కమ్మేసింది. మొత్తం మీద ఈ సుడిగాలి బీభత్సానికి 5గురు మృతి చెందారు, 35 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 145కు సంబంధించినటువంటి ఫ్యాక్టరీల భవనాలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. వెంటనే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ దళాలు రంగంలోకి దిగాయి, జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఎస్, చైనాను ప్రకృతి విలయాలు ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నాయి. సుడిగాలి ముఖ్యంగా టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా గ్వాంగ్జౌ ప్రాంతంలో సుడిగాలి కమ్మేసింది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. గ్వాంగ్జౌ ప్రాంతంలో సుడిగాలి బీభత్సానికి ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా అతలాకుతలమవుతున్న పరిస్థితి. ఒకసారి మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు. గ్వాంగ్జౌ ప్రాంతంలో ఏర్పడినటువంటి టోర్నడో, ఆ టోర్నడో బీభత్సానికి ఒక్కసారిగా సుడిగాలి వేగంగా భారీ శబ్దాలు చేస్తూ తిరుగుతూ ఒక్కసారి వేగం పెంచుకుంటూ అలా పైకి వెళ్ళింది. సుడిగాలి బీభత్సానికి ఒక్కసారిగా పూర్తిగా భవనాలపై కప్పులు, ఫ్యాక్టరీలపై కప్పులు ఇవన్నీ కూడా పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితి, పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. ఒక్కసారి గ్వాంగ్జౌ పట్టణాన్ని చూడండి. ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా బీభత్సాన్ని తలపిస్తోంది. ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా శిథిలాలు, శకలాలతో నిండిపోయిన పరిస్థితి. అంతటి భారీ సుడిగాలి ఒక్కసారిగా సుడిగాలి ప్రారంభమవుతుంది. ప్రారంభమైన వెంటనే అలా వేగంగా సుడిగాలి తిరుగుతూ తిరుగుతూ అలా పైకి వెళ్తూ పూర్తిగా ఆ వేగంలో పూర్తిగా ఆ శకలాలన్నింటినీ కూడా కొట్టుకొని వెళ్తుంది. అంతటి భయంకరమైనటువంటి బీభత్సమైనటువంటి ప్రళయాన్ని సుడిగాలి చూపిస్తుందంటే ఎంతటి బీభత్సాన్ని, ఎంతటి వేగాన్ని, ఎంతటి శక్తిని కలిగి ఉందో ఆ టోర్నడో, ఆ సుడిగాలి ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్, ఇక్కడ చూడొచ్చు పూర్తిగా కరెంటు స్తంభాలన్నీ కూడా, విద్యుత్ స్తంభాలు పూర్తిగా అక్కడ షాక్ సర్క్యూట్ గురవుతున్నాయి. దాంతోపాటు దాదాపుగా 145కు పైగా ఫ్యాక్టరీలు పూర్తిగా పైకప్పులు కొట్టుకుపోయి ఫ్యాక్టరీలన్నీ కూడా శిథిల భవనాలుగా మారిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి భవనాలన్నీ కూడా పూర్తిగా నేలమట్టమై పైకప్పులు కొట్టుకుపోయి అన్ని పూర్తిగా విధ్వంసమైన పరిస్థితి మనకు కనబడతా ఉంది. గ్వాంగ్జౌ పట్టణంలో జరిగినటువంటి ఈ ప్రకృతి విలయానికి 5గురు చనిపోయారు, దాదాపు 35 మంది పైగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. చైనాను ఈ మధ్య కాలంలో పూర్తిగా సుడిగాళ్ళు కమ్మేస్తున్నాయి. గత వారం సూకియాన్ పట్టణంలో, జియాంగ్స్ ప్రావిన్స్లోని సూకియాన్ పట్టణంలో జరిగినటువంటి టోర్నడో బీభత్సానికి 10 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇంకా ఆ ప్రాంతం కోలుకోలేదు. ఇప్పుడు తాజాగా దక్షిణ చైనాలోని గ్వాంగ్జౌ ప్రాంతాన్ని పూర్తిగా సుడిగాలి కమ్మేసింది. ఈ సుడిగాలి బీభత్సానికి ఒక్కసారి మనం ఆ దృశ్యాలు చూస్తే నిజంగా సుడిగాలుల ప్రభావం ఏ రకంగా ఉంటుంది, ప్రకృతి విలయం అనేది ఏ రకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అది భూకంపాలు కావచ్చు, సునామీలు కావచ్చు, వరదలు కావచ్చు, సుడిగాలు కావచ్చు, ఏదైనా ప్రకృతి ప్రకోపానికి గురవుతే ఎంతటి బీభత్సం ఉంటుందో ఒక్కసారి మనం ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. చైనాలోని దక్షిణ చైనాలోని ఓ ప్రావిన్స్లో గ్వాంగ్జౌ పట్టణం మీదుగా ఏర్పడినటువంటి ఆ సుడిగాలి ఒక్కసారిగా టోర్నడో ఇలా చుట్టుకుంటూ పైకి వేగంగా భారీ శబ్దాలు చేస్తూ పైకి వెళ్ళిపోయింది. అలాగా ఫ్యాక్టరీల పైకప్పులు లేచిపడ్డాయి. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు పూర్తిగా విధ్వంసం అవుతున్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా సుడిగాలి అలాగే వర్ష బీభత్సంతో పూర్తిగా విధ్వంసంగా మారింది. శకలాలుగా మారిన పరిస్థితి, పూర్తిగా శిథిలాలుగా మారిన పరిస్థితి, అదంతా కూడా కొట్టుకుపోయింది. దాదాపు 5గురు చనిపోయినట్టుగా అధికారులు గుర్తించారు. వెంటనే వరదలు కూడా సంభవించినట్టుగా తెలిసింది. ఆ ప్రాంతంలో కూడా వెంటనే ఈ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యంతో ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి. వెంటనే అక్కడ ఉన్నటువంటి అప్రమత్తమైనటువంటి ఎన్డీఆర్ఎఫ్ దళాలు, లైక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ దళాలు అవన్నీ కూడా రంగంలో దిగాయి. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి కనబడతా ఉంది. దక్షిణ చైనాలో వరదలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలకు చైనా పెట్టింది పేరుగా తెలుసు. ఎందుకంటే చైనాలో ఉన్నటువంటి పూర్తిగా కొన్ని హిల్ స్టేషన్స్ ఉంటాయి, అలాగే లోయ ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో భారీగా వరదలు సంభవించినప్పుడు చైనా ప్రాంతాల్లో ఎక్కువగా మనకు తెలుసు పెద్ద పెద్ద డ్యాములు కూడా ఉంటాయి. వాటిని అక్కడి నుంచి ఆ వరదను ఆపేందుకు చాలా ప్రాంతాల్లో భారీ డ్యాములు కూడా చైనాలో నిర్మించిన పరిస్థితి. అట్లాంటి భారీ వరదలు సంభవించినప్పుడు చైనాలో ఎక్కువగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయి ప్రపంచవ్యాప్తంగా, ఇదందరికీ తెలిసిన విషయం. కానీ ఈ మధ్యకాలంలో టోర్నడోలు ఎక్కువగా అమెరికాలో సంభవిస్తాయి. అది ముఖ్యంగా దక్షిణ అమెరికాలో లేదంటే ఉత్తర అమెరికాలో టోర్నడోలు పెట్టింది పేరు. ఆ ప్రాంతంలో ఎక్కువగా సంభవిస్తుంటాయి. కానీ చైనాలో కూడా టోర్నడోలు, సుడిగాలులు సంభవించి ప్రకృతి వైపరీత్యానికి, ప్రకృతి ప్రకోపానికి ఒక్కసారిగా ఆ ప్రాంతవాసులు ఎంత తల్లడిల్లిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి, టోర్నడోలతో పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. టోర్నడో అంటే చిన్న సుడిగాలి కాదు,
కొన్ని కిలోమీటర్ల వ్యాసార్థంతో కిలోమీటర్ల వైశాల్యంతో ఒక్కసారిగా కిలోమీటర్ల మేర పైకి దూసుకుపోతుంది. చుట్టూ గాలి అలా సుడిగాలి చుట్టుకుంటూ వెళ్ళి కిలోమీటర్ల మేర ఏకంగా ఇళ్ళ పైకప్పులను వాహనాలను తనతో పాటు చుట్టుకొని కొన్ని కిలోమీటర్ల మేర పైకి తీసుకెళ్ళి లాగి పడేస్తుంది. అలాంటి టోర్నడోలు మామూలు టోర్నడోలు కావు. అంతటి భీభత్సాన్ని దక్షిణ చైనా ప్రాంత వాసులు చవి చూస్తారు. ఇంతకుముందు చెప్పాను, మొన్న సూకియాన్ ప్రాంతంలో 10 మంది చనిపోయారు. ఏకంగా సుడిగాల్లో చుట్టుకొని వాళ్ళంతా కూడా పైకి ఎగిరిపడి మళ్ళీ కింద పడి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇప్పుడు గ్వాంగ్జౌ ప్రాంతంలో కూడా అదే పరిస్థితి. పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా శిథిలమైన పరిస్థితి, కొట్టుకుపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. ఎంతటి విలయం జరిగిందో, ఎంతటి ప్రకృతి ప్రకోపానికి ఎంతటి భీభత్సం కొనసాగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇంటి పైకప్పు ఎలా పోయిందో. అలాగే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి, తుడుచుపెట్టిపోయిన పరిస్థితి. చెట్లు పుట్టలు, పూర్తిగా ఇళ్ళు, ఫ్యాక్టరీలు, భవనాలు అన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు కార్లు, వాహనాలు చాలా ఉన్నాయి వరుసగా 1 2 3 4 5 6. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఎక్కడికక్కడ వాహనాలన్నీ నిలిచిపోయిన పరిస్థితి, రోడ్లపై కొట్టుకు వచ్చిన పరిస్థితి. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చే తెలియదు. సుడిగాలి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ పడ్డాయి కూడా అర్థం కాని పరిస్థితి. అంతటి సుడిగాలి, అంతటి భీభత్సం ఒక్కసారిగా చైనాలో కొనసాగిన పరిస్థితి. మొత్తం మీద చైనాను గత 10 రోజులుగా, గత వారమే ఒక సుడిగాలి టోర్నడో సంభవించింది. 10 మంది చనిపోయారు. అప్పుడు వందలాది మంది నిరాశ్రయులయ్యారు. వందలాది ఇళ్ళు, వాహనాలు దెబ్బతిన్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా మళ్ళీ చైనాలో సంభవించినటువంటి సుడిగాలి ప్రభావానికి, ప్రకోపానికి ఇప్పుడు తాజాగా మరొక 5గురు చనిపోయారు. మరొక 35 మంది పైగా గాయపడ్డారు. పూర్తిగా ఫ్యాక్టరీలు, భవనాలు దెబ్బతిన్నాయి. పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా విధ్వంసం కొనసాగిన పరిస్థితి. పూర్తిగా శిథిలాలు, శకలాలతో ఆ దృశ్యాలు చూడొచ్చు. పూర్తిగా శిథిలాలు, శకలాలు, ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినటువంటి వాహనాలు, ఇంటి పైకప్పులు, వస్తువులు, ఒకటి కాదు చాలా. అసలు పూర్తిగా టోర్నడో ప్రకోపానికి ఎంతటి విలయం సంభవించుతో మనం ఒక్కసారి ఆ దృశ్యాలు చూసి అర్థం చేసుకోవచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ రంగంలోకి దిగింది, జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద ప్రజలను సురక్షితంగా ఉండాలంటూ అక్కడ చైనా ప్రభుత్వం కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. వరదలకు పెట్టింది పేరైనటువంటి చైనాలో ఇప్పుడు తాజాగా టోర్నడోలు కూడా సంభవిస్తున్నాయి. ఈ సుడిగాలుల ప్రభావానికి, టోర్నడోల ప్రభావానికి పూర్తిగా చైనా అతలాకుతలమవుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి చైనా ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకుంటే అంతకంటే ముందు ప్రజలను అప్రమత్తంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలంటూ చైనా ప్రభుత్వం కోరుతోంది. మనం చూస్తున్న దృశ్యాలు చైనా టోర్నడోకు సంబంధించినటువంటి ఒక్కసారి సుడిగాలి టైంలో ఎలా ఉందో, సుడిగాలి తర్వాత ఎలా ఉందో 2 దృశ్యాలు మీరు చూడొచ్చు. సుడిగాలి టైంలో ఒక్కసారి సుడిగాలి సంభవించే ముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. పూర్తిగా పైకప్పులు అలా ఆ గాలి పీడనానికి పైకప్పులు ఇలా లేచి పడుతున్నాయి, పైకి కొట్టుకొస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఆ ప్రాంతం అంతా కూడా అలా చక్కర్లు, సుడిగాలి చక్కర్లు కొడుతూ గాల్లోకి కిలోమీటర్ల మేర ఎగిరి పడుతున్నాయి శకలాలు. ఏమేమో ఎగిరిపడుతున్నాయి, భవనాలు, పైకప్పులు, పూర్తిగా ఆ విద్యుత్ స్తంభాలు లేచి పడుతున్నాయి, వైర్లు కొట్టుకుంటున్నాయి. పూర్తిగా విద్యుత్ స్తంభాలన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ గురవుతున్నాయి. భారీ ఇక్కడ హైటెన్షన్ స్తంభాలు కూడా పూర్తిగా కొట్టుకుంటున్న పరిస్థితి. ఆ శకలాలన్నీ కూడా పైకి లేచిపోయి కొట్టుపడుతుంటే ఆ పరిస్థితులు ఒక్కసారిగా పూర్తిగా చీకట్లు కమ్మేసి గాలులు చుట్టుకుంటుంటే ఎంతటి విలయమో మనం అర్థం చేసుకోవచ్చు. అంతటి అంటే కళలో కూడా మనం ఒక్కసారి ఊహించని సినిమాటిక్గా ఉంటుంది అనమాట. ఇదంతా పూర్తిగా కొన్ని సినిమాల్లో ఇంగ్లీష్ సినిమా తరహాలో ఉంటుంది. ఆ రకంగా ఒక్కసారిగా విలయం వస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకమైనటువంటి భయానకమైనటువంటి నిజమైన దృశ్యాలు చైనీయులు స్వయంగా అనుభవించారు ఇక్కడ. ఇది సుడిగాలి టైంలో. ఇది భీభత్సం తర్వాత, సుడిగాలి భీభత్సం తర్వాత ఎంతటి ప్రళయం సంభవించిన తర్వాత మిగిలినటువంటి ఆనవాళ్ళు, శకలాలు, శిథిలాలు, ఆ సుడిగాలి తర్వాత మిగిల్చినటువంటి ఈ ఆనవాళ్ళు ఒకసారి మనం చూస్తే ఎంతటి భీభత్సం, ఎంతటి విలయం జరిగిందో ఒకసారి మనం అర్థం చేస్తాం. సో ఓవరాల్గా చైనాలో జరిగినటువంటి ఈ ప్రకృతి భీభత్సానికి సంబంధించినటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. చైనాలో తరచుగా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుడిగాలులు, టోర్నడోలు ఈ మధ్యకాలంలో చైనాలో అక్కడ ఉన్నటువంటి మరి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి.
అయితే చైనీయులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అక్కడ ప్రభుత్వం అయితే చెప్తోంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అయితే చేపడుతుంది.